నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి వరకు ఈ యొక్క గుండ్లకమ్మ నుంచి ట్రైల్ రన్ నిర్వహించారు. దీంట్లో రైల్వే అధికారులు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులైతే ఉన్నారు. ఈ ట్రైల్ రన్ వివరాలను, ఈ రైల్వే పనుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గత 2 రోజుల క్రితం ఈ దర్శి వరకు ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. రైల్వే అధికారులు, సిబ్బందితో కూడినటువంటి ప్రయాణికులు రైలు స్టేషన్కు, ఈ రైలు దర్శి స్టేషన్కి వచ్చింది. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొదిలి మండలం మల్లవరం వరకు 18 కిలోమీటర్ల పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క రైల్వే పనులను అధికారులు అయితే పరిశీలించటం అయితే జరిగింది. ఈ పరిశీలనలో ఇక్కడ పొదిలి సమీపంలో కొంతమేరకు పనులు జరిగి ఆగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కొందరు రైతులు న్యాయస్థానంలో కేసులు నేపథ్యంలో అక్కడ ఆగిపోయింది. అది పూర్తయితే ఈ పొదిలిపట్నం వరకు రైలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు అయితే తెలిపారు. ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ వర్కులు మొత్తం 309 కిలోమీటర్ల మేర ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు అయితే జరుగుతున్నాయి. ఇది ఇంతకుముందు, ఇప్పుడు మనం చూస్తుంది ఇంతకుముందు దర్శి వరకు వేసినటువంటి ట్రయల్ రన్ అది. అలాగే ఇప్పుడు ఇక మొత్తం నడికుడి జంక్షన్ నుంచి ఈ యొక్క శావల్యాపురం వరకు కొత్త రైల్వే లైన్ అయిపోయింది. శావల్యాపురం నుంచి ఈ యొక్క గుండ్లకమ్మ వరకు పాత రైల్వే లైన్, అంటే గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ను ఉపయోగిస్తారు. అట్లనే ఈ గుండ్లకమ్మ నుంచి ఈ యొక్క దర్శి, పొదిలి, కనిగిరి వీటి వరకు ప్రజెంటు వర్కులు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. దర్శి వరకు సింగిల్ ట్రాక్ ఒకటి పూర్తయింది. ట్రయల్ రన్ ఇప్పటికి 3 సార్లు నిర్వహించారు. పొదిలి దాకా కూడా మొన్న ఇటీవల ఒక రైల్వే సామాన్తో కూడినటువంటి ఒక గూడ్స్ ట్రైన్ కూడా మెటీరియల్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. తర్వాత పొదిలిలో కూడా రైల్వే స్టేషన్ అనేది దాదాపు హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ అయింది. దర్శిలో రైల్వే స్టేషన్ కంప్లీట్ అయింది. తర్వాత ఈ యొక్క పొదిలి నుంచి 18 కిలోమీటర్ల మల్లవరం వరకు, ఈ యొక్క దర్శి నుంచి మల్లవరం వరకు ఈ యొక్క రైల్వే ట్రాక్ పూర్తయింది. తర్వాత మధ్యలో కొంత కాలేదు. పొదిలిలో వరకు మళ్ళీ పొదిలి దగ్గర రైల్వే ట్రాక్ కొంత వేశారు. పొదిలి రైల్వే స్టేషన్ సగమైంది. పొదిలి నుంచి రైల్వే ట్రాకు ఈ యొక్క కనిగిరి దాకా మాత్రం వేయలేదు. ఇక్కడ రైలు కట్ట మాత్రం పూర్తయింది. అట్లనే ప్రజెంటు ఈ కంకర దోలటం ఇవన్నీ కూడా ఈ పొదిలి నుంచి కనిగిరి మార్గ మధ్యంలో జరుగుతుంది. అట్లనే ఈ యొక్క ఎర్రవోబనపల్లి దగ్గర రైల్వే స్టేషన్ అయితే నిర్మిస్తున్నారు. అట్లనే ఈ యొక్క ఎడవల్లి దగ్గర మాకేరుపై వంతెన అనేది, భారీ వంతెన అనేది నిర్మిస్తున్నారు. అది హాఫ్ ఆఫ్ ది అయింది, సగమైంది, మిగతా సగం ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ పేరంగుడిపల్లి దగ్గర రైల్వే వంతెన అనేది కడుతున్నారు. అలాగే పునుగోడు కనిగిరి రోడ్డు మీద ఆర్యూబీని నిర్మించారు. అట్లనే కందుకూరు కనిగిరి రోడ్డు మీద ఒక ఆర్యూబీని అయితే నిర్మించాల్సి ఉంది, అది ఇంకా నిర్మించలేదు. అది పూర్తయితే ఈ కలగట్ల దగ్గర ఈ యొక్క కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు 30% అయినాయి. ఈ రైల్వే ప్లాట్ఫామ్లు, ఆ వర్క్లు మొత్తం జరుగుతున్నాయి. ఇక ఈ పొదిలి నుంచి ఈ యొక్క పామూరు వెళ్ళే దారిలో, పొదిలి నుంచి కనిగిరి నుంచి పామూరు వెళ్ళే దారిలో ఒక కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్ల వరకు మాత్రమే కట్టపోసారు. తర్వాత ఈ రైల్వే కట్ట అనేది పోయలేదు. తర్వాత లింగారెడ్డిపల్లి, బల్లిపల్లి స్టేషన్ నిర్మించాలి, అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇక లింగారెడ్డిపల్లి, బల్లిపల్లి, ఈ యొక్క వాగ్గంపల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు 50% భూసేకరణ పనులు పూర్తయినాయి. కానీ మళ్ళీ ఇంకా 50% భూసేకరణ పనులు పూర్తి కాలేదు. కొందరు రైతులు కూడా ఈ యొక్క భూ పరిహారం అవార్డు కింద పరిహారం కూడా చెల్లించలేదు. వారికి ఈ చెల్లించేందుకు త్వరలోనే ఈ యొక్క జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రేపు మార్చిలో రాబోయేటువంటి బడ్జెట్లో ఈ రైల్వే లైన్కు ఎంత నిధులు కేటాయిస్తారనే అంశం ఇప్పుడు బాగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు గత 3 ఏళ్లుగా ఏమీ ఫండ్స్ రిలీజ్ చేయలేదు పెద్దగా. లాస్ట్ ఇయర్ ఏమో ఒక 2,210 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అది వెంకయ్య నాయుడు చొరవతోటి
ఇది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో. అది ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ దర్శి వరకు జరిగినటువంటి ట్రయల్ రన్ విషయాలు, కొన్ని నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కి సంబంధించి విషయాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.